గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీ పేరు చెప్పండి సార్. నా పేరు లక్ష్మయ్య, రిటైర్డ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, రంగారెడ్డిలో ఉంటున్నాను. అయితే ఈరోజు అది ముఖ్యంగా ఇప్పుడు 2024 మన అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ లోపల గత ప్రభుత్వం చేసిన దానికి ఇప్పుడు ప్రభుత్వం చేపడుతున్న దానికి ఒకసారి బేరీజు చేసి చెప్పగలుగుతారా? అయితే గత ప్రభుత్వం అంటే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే టీఆర్ఎస్ ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే గతంలో ప్రజల యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలి ఏదో చేస్తున్నామని వాళ్ళు ఏంటంటే కబుర్లు చెప్పుకుంటూ కాలయాపన చేసుకుంటూ వారి యొక్క సంపదను కూడా తీసుకున్న సందర్భాలు ఎక్కువ కనబడుతూ ఉన్నాయి. మరి ప్రజల యొక్క సమస్యలు మరి గత ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న కన్నా ఒక డబుల్ రేట్లు ఎక్కువైనాయి. దాన్ని చూస్తే ఎన్నో సమస్యలు ఎక్కడెక్కడనే ఉన్నాయి. కాబట్టి గత ప్రభుత్వం పాలన అంటే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన మరి ప్రజలకు అనుకూలమైన పాలన కాదు. అందుకోవడానికి దాన్ని ప్రజలు అక్కడనే విస్మరించారు. దానికి అక్కడనే పులి స్టాప్ పడుతుంది. అంటే మీరు గవర్నమెంట్ సర్వెంట్గా చేసి రిటైర్ అయ్యారు కదా, మీ గవర్నమెంట్ సర్వెంట్స్కి గత ప్రభుత్వం చేసిన బెనిఫిట్స్ ఏంది, లాస్ ఏంది సార్? గత ప్రభుత్వంలో అంటే 10 సంవత్సరాల కూడా చాలా కోల్పోయినామంటే ఒక ఉద్యోగస్తులు అని చెప్పక తప్పదు. అంటే గత ప్రభుత్వాలు కనీసం అంటే మరి వారి యొక్క శాలరీస్ విషయంలో పడ కానివ్వండి, వాళ్ళ ప్రమోషన్ విషయంలో కానివ్వండి, లేకపోతే రిక్రూట్మెంట్ విషయంలో పడ కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వము చర్యలు తీసుకునేది. కానీ ఈ ప్రభుత్వం ఫ్రెండ్లీ ప్రభుత్వం అనుకుంటూనే ఈ యొక్క ఉద్యోగస్తుల యొక్క సమస్యను ఎన్నడూ పట్టించుకున్న పాపన పోలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రం పట్టించుకోలేదు. అందుకొరకే మరి 86% ఓట్లు దానికి వేసి ఆ ప్రభుత్వాన్ని అక్కనే నిలువరించిందని కూడా తెలియజేసుకుంటాను సార్. ఇప్పుడున్న కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పేసి ప్రభుత్వంలోకి రావడం జరిగింది. చాలా మటుకు అందరూ అనుకుంటారు ఏంటంటే మీ గవర్నమెంట్ సర్వెంట్సే ఇచ్చేసి రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా అందరూ ఇచ్చేసేసి ఆ పాత ప్రభుత్వాన్ని పడగొట్టి కొత్త ప్రభుత్వం తీసుకురావడం జరిగింది అంటారు. ఇది ఎంతమంది నిజం సార్? కావచ్చు, వాస్తవం కూడా ఉన్నది. 86% మరి ప్రభుత్వానికి వ్యతిరేకత ఓట్లు పడ్డాయంటే మరి గత ప్రభుత్వానికి మరి కాలం చెల్లినట్లనే అని కూడా అనుకోవచ్చు. అయితే ఏ ప్రభుత్వం అయినా కానీ ఉద్యోగులకు సంక్షేమాన్ని కూడా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైనే ఉంటుంది. ఎందుకంటే అది ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి నిరంకుశ ప్రభుత్వం కాదు. మరి ఈ ప్రభుత్వంలో వచ్చినట్లయితే మరి చాలా ఇబ్బంది పడుకుంటా మరి ప్రజల యొక్క మమేకం చేసుకుంటా అక్కడ జరిగినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను ఏ విధంగా జరిగింది, ఎక్కడ జరిగింది, లోపాలు ఎక్కడున్నాయి అని వీళ్ళు సరి చేసుకుంటా మరి ముందుకు పోతూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఈ ప్రభుత్వం మరి ప్రజల పక్షాన నిలిచింది అని కూడా ఈ సందర్భంగా మనం చెప్పక తప్పదు. మరి అతి కొద్ది కాలం 100 రోజుల్లో పట్టినే ఒక 4 గ్యారంటీలు అమలు చేసిర్రు. ఇది వాస్తవం కూడా. ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. దీనివల్ల ఎలక్షన్స్ పోయినట్లయితే తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ఇప్పుడు ఉన్న ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి 15 సీట్లు తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో 15 సీట్లు వస్తాయి అంటారా? 15 సీట్లు తప్పకుండా రావాల్సిందే, వస్తాయి కూడా అని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఎక్కడ సర్వేలు చూసినా కానీ మరి కాంగ్రెస్కే పేరున్నాయి. వారి యొక్క పనితనం కూడా. దీనికి అపోజిషన్ గట్టి పోటీ ఎవరు ఇస్తారంటారు సార్? గట్టి పోటీ అంటే బీఆర్ఎస్ పని అయితే అయిపోయింది. బీఆర్ఎస్ లోపల లేదు, ఏం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం లేదు కాబట్టి ఆల్టర్నేట్గా కాంగ్రెస్నే చూస్తూ ఉన్నారు. ఇక బీజేపీ అయితే నేషనల్ పార్టీ కాబట్టి గతంలో కూడా ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి మరి అందరూ కూడా కాంగ్రెస్ వైపే చూస్తూ ఉన్నారు. మరి తప్పకుండా 15 సీట్లు వస్తాయని కూడా మరి లెక్కబెట్టుకోవచ్చు మన రాష్ట్రంలో పూట. ఇక మొత్తం దేశానికి వచ్చినట్లయితే వారు ఏదైతే పగడవాళ్ళు చెప్పుకుంటూ పోతున్నారో బీజేపీ ప్రభుత్వం కావచ్చు, ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కావచ్చు, అది కూడా శుద్ధి వాగ్దానాలు నిలబెట్టుకున్న ప్రభుత్వమే. అది కొందరికి మాత్రమే అది మరి అనుకూలంగా. కొందరికి అంటే ఎంతమంది సార్? కొందరికి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారు వ్యవస్థకు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు. మరి సామాన్య ప్రజల గురించి ఎన్నడూ ఆలోచించిన దాఖలాలు పోలేదు. కాబట్టి ఈ యొక్క ప్రచారం అనేది గ్రాస్ లెవెల్లో కింది రూట్లో పోతే తప్పకుండా మరి యూపీఏ ప్రభుత్వానికి అవకాశాలు మెండుగా ఉంటాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు ఫ్రెండ్స్, ఈరోజు మనం మార్నింగ్ వాక్ తారా కాలేజ్కి వచ్చి చాలామందిని మేధావులను మనం కలవటం జరిగింది. వారందరూ ఒపీనియన్ కూడా మనం వినటం జరిగింది. మీరందరూ కూడా మా ఈ ఛానల్ని E6 ఛానల్ని లైక్ చేసి షేర్ చేస్తారని